జూనియర్ ఎన్టీఆర్ సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారట రేణుదేశాయ్. రేణుదేశాయ్, జూనియర్ ఎన్టీఆర్‌కి ఇద్దరికీ మధ్య మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే అఖీరాని చూడ్డానికి చరణ్ తరచుగా వెళ్తారు. అలాగే చరణ్‌తో పాటు అఖీరాని మన ఎన్టీఆర్ కూడా అభిమానిస్తారు. ఈ తరుణంలో రేణుదేశాయ్‌కి సంబంధించిన విషయం కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఒక్కసారిగా అయితే షాక్‌లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సంచలనంగా మారుతోంది. ఇక అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి మరి రేణుదేశాయ్ తెలుగుదేశం పార్టీలోకి చేరుతుందని కొంతకాలంగా ప్రచారంలో ఉంది. ఇంతకీ ఆమె తెలుగుదేశం పార్టీలోకి ఎందుకొస్తోంది? సో, జూనియర్ ఎన్టీఆర్ పిలుపు మేరకే టీడీపీ పార్టీలోకి చేరబోతున్నట. ఎలాగో జనసేనని పవన్ కళ్యాణ్ అంటే వ్యతిరేకం కాదు కానీ, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు గెలవాలనేది తన కోరిక కూడా అంటూ ఇటీవల తన సమ్మతిని సైతం ప్రకటించినటువంటి రేణు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని మరి ప్రమోట్ చేయడంతో ఎన్టీఆర్‌కి సంబంధించి సపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో చాలా సార్లు కూడా కలిసినటువంటి సందర్భంలో మళ్ళీ యాక్ట్ చేయాలనే ఉద్దేశంతో అడిగినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ అంటూ చాలాసార్లు చెప్పారు. సో, నా బాగోగుల గురించి అడిగి తెలుసుకుని నన్ను పిల్లల గురించి ఎప్పుడూ ప్రేమగా పలకరించే వ్యక్తి సో, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ మాత్రమేనంటూ మరి చెప్తారు. ఆ తర్వాత ఆ లిస్ట్‌లో మరి రామ్ చరణ్, అలాగే ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా చేరారట. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా సో, ఎంతో చక్కగా ఆమెను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. సో, జూనియర్ ఎన్టీఆర్ సమక్షంలోనే తెలుగుదేశం పార్టీలోకి రేణుదేశాయ్ అయితే వస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. మరి ఎన్టీఆర్ కోరిక మీద ఎన్టీఆర్ యొక్క వాల్యూస్ నచ్చే ఇప్పుడు తాజాగా తను రంగంలోకి దిగుతుందంటే అందరికీ కూడా ఒక్కసారిగా పండగ లాంటి వార్తే.